కంచిపురి పట్టణవాసుల చిరుతొండ మహారాజు శుక్లాదేవి ఒకే కుమారుడు సిరియాలు. వారు నా పేరిట చిన్నప్పటి నుంచి నా భక్తులు వారు. అటువంటి చిరుతొండ మహారాజు ఈనాడు ఏం చేశాడు, మా పేట వర్తమాత్యం చేసి ఆ గణపతి నిలబెట్టుకొని నవరాత్రులు పూజించి మరి ధర్మ గగ్గరమ కట్టుకున్నాడు. ఏమని కట్టుకున్నాడు, ఎవరే కాని హతుతులు భూమిలోనున్నట్టు మీద వాండలు పేదలు సరవిత అభ్యర్థులను ఎరువుగా రావలే సొమ్ము ఈ పురి చేరారు. అంటే అన్నం లేని వారికి, వస్త్రం లేని వారికి, భూము లేని వారికి, గ్రామం లేని వారికి, ఇల్లు లేని వారికి, కడు వీధులకైనా లేదనకుండా దానం చేస్తని నా పేరిట ధర్మకరం కట్టుకున్నాడు. అందు గురించి ఆ ధర్మం ఏపాటితో చిరుతొండ మారు అని తప్పకుండా పలికి పక్కకుండా మితి తప్పకుండా ఉన్నాడు కదా. ఇప్పుడు నేను మాయావేషం వేసుకుని నేను వెళ్ళి ఒకటి అడుగుతాను, అది ఇస్తాడా ఇవ్వడా చూస్తాను. ఓ సరే సరే. ఎక్కడ పోతామని వచ్చారు? ఇగో కంచీపురం చిరుతొండ మహారాజు ధర్మగంగా కట్టుకున్నట అడిగింది ఏదనకుండా దానం చేస్తాడట. అందు గురించి మేము వారి భక్తి పరిస్థితులని దానముకి వచ్చేస్తున్నామా, ఇస్తాడా మరి? ఓ దానానికి వస్తున్నారు. ఓ మహారాజు ఉన్నోడే ఇస్తాడు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మీకు ఏ వరం కావాలన్నది ఇస్తూనే ఉంటారు, కోరుకుంటారు అన్నది. ఇస్తూనే ఉంటాడా? ఓ ఇస్తూనే ఉంటాడు. లేదన్నాడు. మంచివాడే భార్య గారి మంచివాళ్ళే. మేము 101 సాధులం వచ్చాము. 101 జంగమయ్యలు వచ్చారు. చల్లగా వర్తిల్లేము పుత్రమిత్ర భోత్రకాలము చిరంజీవ చిత్రండ మహారాజా చల్లగా వర్తిల్లేము. ఈ రోజున దినము శుభదినము మీరు రావడము ఎనలేని ఆనందములు కలిగాలి. మీ పాద స్పర్శ మోపడం వల్ల మా పట్టణమే పావనం అయిపోయాలి. నేను ఎంతో ధన్యుడనయ్యాను. రండి సాధువులము సన్యాసులము సంగమయ్యలు వచ్చాము. చూద్దాం. మీరు అడగండి, మేము చెప్తూనే ఉంటాం.
స్వామి మీరు శైవులనగా మీ మెడ నిండా ద్రాక్ష మాలలు, మీరు మేరు నిండా విభూతి ధరించుకొని మీరు నా వద్దకు వచ్చారు. 101 మంది వచ్చారు. శిరయోగ మర పుణ్య పరమ పావనులు మూర్తులు మీ చరణ సేవకులను, మీ చరణ దాసులను నా వద్దకు రావడానికి ఇందరికీ వచ్చారు స్వామి. అది వివరించండి. హర హర మహాదేవ శంభో నరనాథవరదిల్లు సాత్రివే పుట్టకరమైన ధర్మచారిణి నీవు సిరి సంపదలో తులతూగిన వాడమని, నువ్వు ప్రఖ్యాతి వంచిన వాడమని, ధనము సంపద అష్టశ్రయములు భోగభాగ్యములు సిరి సంపదలో మేటివని విన్నాము. అందుగురించి నీవు ధర్మంగా కట్టుకున్నావు కాబట్టి మరి అడిగింది ఇస్తావో లేదో అని మేము ధర్మధానికి వచ్చామయ్యా. నేను అడిగినది ఇస్తామో లేదోనని నీ మనమ్మ సందేహం కలుగుతున్నారా? అవునవును, మేము 101 అయ్యవాళ్ళు వచ్చాం, సాధు సన్యాసులు వచ్చాం. అలాగనా స్వామి? ఓ నరనాథ వర్ధులము వర్ధులము స్వామి. కూర్చొని